హాయ్ స్టూడెంట్స్. సో C++లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కాలింగ్ ఫంక్షన్. సో అంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేయటం ప్రీవియస్ క్లాస్‌లో ఆల్రెడీ చూసాం. సో ఫంక్షన్‌ని డిక్లేర్ చేసిన తరువాత మనం ఆ ఫంక్షన్‌ని ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే ఆ ఫంక్షన్‌ని యుటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాంటప్పుడు మనం ఎలా కాల్ చేయాలి? అండ్ కాల్ చేసేటప్పుడు మనకి ఎన్ని వేస్ ఆఫ్ కాలింగ్ స్టేట్మెంట్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి అనేవి మనం ఈరోజు క్లాస్‌లో చూద్దాం. అండ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలింగ్ ఏ ఫంక్షన్ అంటే మీనింగ్ ఏంటి? అండ్ ఫంక్షన్‌ని కాల్ చేయటం కంపల్సరీనా? సో ఎందుకు కాల్ చేస్తాం అనేది ఇప్పుడు మనం ప్రెజెంట్ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ కాలింగ్? టు యూజ్ ఎ ఫంక్షన్. సో అంటే మనం ఒక ఫంక్షన్‌ని డిక్లేర్ చేసిన తర్వాత కంపల్సరీ ఆ ఫంక్షన్‌ని యుటిలైజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ హావ్ టు కాల్. సో కంపల్సరీ ఆ ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. సో లేదు దాన్నే మనం ఇన్వోక్ చేయడం అంటాం. అంటే ఒక ఫంక్షన్‌ని కాల్ చేయడం అన్నా, ఇన్వోక్ చేయడం అన్నా మనం సేమ్. సో ఆ ఫంక్షన్‌ని కాల్ చేసిన తరువాత అది ఎక్కడికి వెళ్తుంది అంటే సేమ్ మనం ఏ ఫంక్షన్ నేమ్‌తో అయితే కాల్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ యొక్క కాల్డ్ ఫంక్షన్‌కి మనం ట్రాన్స్‌ఫర్ అవుతాం. సో దెన్ వెన్ ఎ ప్రోగ్రామ్ కాల్స్ control is transferred to the called function. So called function is nothing but మనం ఏదైతే ఫంక్షన్ డెఫినిషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటూ ఫంక్షన్‌ని డిక్లేర్ చేస్తామో ఆ స్టేట్మెంట్‌నే మనం కాల్డ్ ఫంక్షన్ అంటాం. అంటే ఇక్కడ కాలింగ్ చేసే స్టేట్మెంట్ నుంచి కాల్డ్ ఫంక్షన్‌కి వెళ్తాం. సో కాల్డ్ ఫంక్షన్ నథింగ్ బట్ డెఫినిషన్. ఓకే. సో ఆ కాల్డ్ ఫంక్షన్‌కి వన్స్ వెళ్ళిన తర్వాత కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఆ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో వెన్ ఆ మొత్తం బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిన తరువాత దెన్ అగైన్ రిటర్న్ టు కాలింగ్ ఫంక్షన్. When its function ending or closing. Braces it returns this control back to the program. సో దెన్ మనకి అక్కడ ఏమవుతుంది అంటే రిటర్న్ అవుతుంది. ప్రోగ్రామ్‌కి మనం రిటర్న్ అవుతాం. సో వన్స్ ప్రోగ్రామ్ రిటర్న్ అయిన తర్వాత అగైన్ దాని కాలింగ్ స్టేట్మెంట్ తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అవుతూ ప్రోగ్రామ్‌ని కంటిన్యూ చేస్తాయి. సో ఇలాంటి కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్‌తో మనం ఇక్కడ డివైడ్ చేస్తాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్ మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ కాలింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే మనం అలా 2 పార్ట్స్ కింద దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. సో దేన్ని బేస్ చేసుకొని అంటే మనం ఆర్గ్యుమెంట్స్‌ని గాని ఆర్ మనం పారామీటర్స్ అంటాము. వాటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ డివైడ్ చేస్తాం. సో వైల్ కాలింగ్ ఏ ఫంక్షన్ there are 2 ways మనం మొత్తం ఎన్ని వేస్‌లో పాస్ చేస్తాము అంటే 2 వేస్‌లో ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. సో దేనికి పాస్ చేస్తాం? ఫంక్షన్‌కి పాస్ చేస్తాం. కాలింగ్ స్టేట్మెంట్ నుంచి కాల్డ్ ఫంక్షన్‌కి మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. సో అవి మనం ఎన్ని టైప్స్‌లో? 2 టైప్స్‌లో. సో ఆ 2 టైప్స్ ఏంటి? మనకి హౌ మెనీ టైప్స్ అంటే 2 టైప్స్. అందులో ఫస్ట్ వన్ కాల్ బై వాల్యూ. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి మనకి కాల్ బై వాల్యూ. సో అందులోనే మనం చెప్తున్నాం కాల్ చేస్తున్నాం బై యూజింగ్ వాల్యూ. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఏవైనా సరే వాల్యూస్ తీసుకుంటున్నాం. సో దిస్ మెథడ్ copies the actual value into the formal.
సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. వేటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాం, వేటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటాము అనే డిఫరెన్సెస్ మనం చూసాం. సో ఆఫ్ ది ఫంక్షన్. మనకిక్కడ పారామీటర్స్‌లో ఆల్రెడీ ఇన్‌సైడ్ అంటే ఫంక్షన్ డెఫినిషన్‌లో ఆల్రెడీ ఇన్‌సైడ్ అయిన ఫంక్షన్‌లో ఎక్కడ కూడా మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు. సో, ఇక్కడ మెయిన్‌గా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే కాలింగ్ స్టేట్‌మెంట్‌లో మనం ఏవైతే తీసుకుంటున్నామో ఆ స్టేట్‌మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఇక్కడ కాల్ బై వాల్యూ గురించి మనం థింక్ చేస్తే ఏవైతే మనం ఇక్కడ పాస్ చేసే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ తీసుకునే పారామీటర్స్ మీద మనకెక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వవు. నెక్స్ట్ సెకండ్ కేటగరీ వచ్చేసరికి మనకి కాల్ బై పాయింటర్. సో, యాక్చువల్‌గా నెక్స్ట్ 2 పాయింట్స్ మనకి కాల్ బై పాయింటర్ అండ్ థర్డ్ పాయింట్ కాల్ బై రిఫరెన్స్. బోత్ కూడా మనకి సేమ్ అడ్రెస్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటాం. సో, మనకి ఇక్కడ 2 వేస్ అని చెప్తున్నాం. కాల్ బై వాల్యూ అంటే బై యూజింగ్ వాల్యూ యూజ్ చేసి కాల్ చేయడం అండ్ బై యూజింగ్ అడ్రెస్ యూజ్ చేసి కాల్ చేయడం. బట్ ఆ అడ్రెస్ యూజ్ చేసి కాల్ చేసేటప్పుడు మనకి సి++కొచ్చేసరికి అగైన్ 2 టైప్స్. అంటే అడ్రెస్‌లో 2 టైప్స్ ఏంటంటే కాల్ బై పాయింటర్ అండ్ కాల్ బై రిఫరెన్స్. ఇలా మనం 2 టైప్స్ కింద తీసుకుంటాం. సో, కాల్ బై పాయింటర్ వచ్చేసరికి కాపీస్ the address of an argument into the formal parameters. ఓకే. సో, ఇక్కడేమవుతుంది అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్ ద అడ్రెస్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అది కంప్లీట్‌గా యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఎక్కడైతే మనం యూజ్డ్ ఇన్ ది కాలింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి కంప్లీట్‌గా యాక్సెస్ చేస్తున్నాం. సో, అంటే ఇన్‌సైడ్ ద ఫంక్షన్ ద అడ్రెస్ ఈస్ యూజ్డ్. సో, ఏ అడ్రెస్ అయితే మనం యూజ్ చేస్తున్నామో టు యాక్సెస్ అంటే మనం యాక్సెస్ చేయడం కోసం ఏదైతే యూజ్ చేస్తున్నామో ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా అక్కడ మనం సేమ్ అడ్రెస్‌తో యూజ్ చేస్తూ కాల్ బై పాయింటర్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ సి లాంగ్వేజ్‌లో చూస్తాం ఇది కాల్ బై రిఫరెన్స్. సో, రిఫరెన్స్ మీన్స్ ఏదైతే అడ్రెస్ పాయింటర్స్ తీసుకుంటామో ఆ అడ్రెస్ పాయింటర్స్‌తో రిఫరెన్స్‌గా మనం ఇక్కడ రిఫర్ చేస్తూ కాల్ చేస్తూ ఉంటాం. సో, దెన్ this method copies the reference of సో, ఇక్కడ మనం ఏంటంటే ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్‌కి మధ్యలో ఫంక్షన్‌కి ఇన్‌సైడ్‌గా రిఫరెన్స్ అనేది ఏదైతే యూజ్ చేస్తున్నామో యాక్సెస్ చేసుకోవడం కోసం. ఇందాక మనం ఏం చెప్పుకున్నామో అడ్రెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ రిఫరెన్స్ యూజ్ చేస్తాం. సో, ఏ రిఫరెన్స్ అయితే యూజ్ చేస్తున్నామో యాక్సెసింగ్‌కి అది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్‌లో మనం యూజ్ చేస్తాం. సో, ప్రీవియస్ పార్ట్‌లో మనం ఏ అడ్రెస్ అయితే యూజ్ చేస్తున్నామో దాన్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్‌లో యూజ్ చేస్తాం. సో, ఒరిజినల్‌గా వాల్యూ అనేది మోడిఫై చేసుకుంటూ మనం ఎక్కడ 2 టైప్స్‌లో మనం ఎలా తీసుకుంటున్నాం అనేది మనం డయాగ్రామాటికల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఒరిజినల్ వాల్యూ. ఒరిజినల్ వాల్యూ. నెక్స్ట్ ఇట్ ఈస్ మోడిఫైడ్. ఓకే. నెక్స్ట్ మోడిఫైడ్ ఒకవేళ మోడిఫైడ్ అయితే మేబీ యెస్. దెన్ కాల్ బై రిఫరెన్స్. అంటే మనం తీసుకున్న వాల్యూ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే కాల్ బై రిఫరెన్స్‌లో చేంజ్ అవుతుంది. ఎక్కడ చేంజ్ అవ్వదు అంటే కాల్ బై వాల్యూలో చేంజ్ అవ్వదు. ఓకే. సో, దట్ ఈస్ కాల్ బై వాల్యూ. మెయిన్‌గా మనం తీసుకునే 2 టైప్స్ ఏంటంటే కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్. అండ్ ద నెక్స్ట్ ఇంకొకటి కాల్ బై పాయింటర్ కూడా మనం తెలుసుకుంటే మంచిది. సో, నెక్స్ట్ ఇక్కడ కాల్ బై వాల్యూకి, కాల్ బై రిఫరెన్స్‌కి ఇంకొక డిఫరెంట్ పాయింట్ యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్ మెమరీ లొకేషన్‌లో క్రియేట్ అవుతాయి. సో, మీకు ఆ పాయింట్ కూడా నోట్ చేస్తాను. సో, కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూలో యాక్చువల్ అండ్ ఫార్మల్ arguments will be created
వేరే వేరే మెమొరీ లొకేషన్స్లో మనకి క్రియేట్ అవుతాయి. సో దట్ ఈస్ డిఫరెంట్ మెమొరీ లొకేషన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ కాల్ బై రిఫరెన్స్. సో కాల్ బై రిఫరెన్స్కి వచ్చేసరికి మనకి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ రెండు కూడా సేమ్ మెమరీ లొకేషన్లో మనకి క్రియేట్ అవుతాయి. సో యాక్చువల్ అండ్ ఫార్మల్ arguments will be created in same memory location. ఓకే, సో ఇది మనకి యాక్చువల్గా కాల్ బై వాల్యూకి, కాల్ బై రిఫరెన్స్కి ద మెయిన్ థింగ్స్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో నార్మల్ కాల్ బై వాల్యూకి అండ్ కాల్ బై రిఫరెన్స్కి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సో దీనిపైన మనం తీసుకునేది నార్మల్గా హ్యాష్ ఇన్క్లూడ్ ఐవర్స్ట్రీమ్ డాట్ హెచ్ అండ్ అలా తీసుకుంటాం. సో తర్వాత మనం హ్యాష్ ఇన్క్లూడ్ ఐవర్స్ట్రీమ్ డాట్ హెచ్ తర్వాత మనం డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఇంట్ మెయిన్, సో నెక్స్ట్ సింపుల్గా నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను డి అని చెప్పి, అందులో నేను 10 అనే ఒక వాల్యూ అసైన్ చేశాను. సో నెక్స్ట్ ఒక మెథడ్ తీసుకుందాం. సో ఆ మెథడ్ నేమ్ చేంజ్ ఆఫ్ డి. డిలో ఉన్న డేటాని మనం చేంజ్ చేద్దాం అనుకుంటే మనం చేంజ్ ఆఫ్ డి అంటే చేంజ్ అనే ఒక ఫంక్షన్, దట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి నేను ఒక వాల్యూని పాస్ చేశాను. ఏ వాల్యూని పాస్ చేశాను? 10 అనే వాల్యూని పాస్ చేశాను. దట్ ఈస్ చేంజ్ ఆఫ్ డి. Then cout నెక్స్ట్ మనం తీసుకుంది ఇంట్ కాబట్టి రిటర్న్ 0, నథింగ్. సో నేను ఏం రిటర్న్ చేయట్లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ డిఫైన్డ్ ఫంక్షన్ వాయిడ్ చేంజ్ ఆఫ్ ఇంట్ డేటా. సో ఇక్కడ నేను డేటా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ సేమ్ అదే తీసుకోవాలి. వాయిడ్ చేంజ్ ఆఫ్ ఇంట్ డేటా. సో ఇన్ బిట్వీన్ ఫంక్షన్ నేను డేటాని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏ లాజిక్ ఫంక్షన్ తీసుకుంటే ఆ లాజిక్ ఫంక్షన్ తీసుకోవచ్చు. సో దెన్ డేటా ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఎక్కడైనా కూడా మనకి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి అనుకున్నప్పుడు సేమ్ ఇక్కడ డేటా అనే వేరియబుల్ సేమ్ నేమ్తో తీసుకోండి. యాక్చువల్గా అయితే ఇక్కడ డి అనేది మనకి ఇక్కడ లోకల్ వేరియబుల్ అండ్ ఇక్కడ డేటా అనేది ఇక్కడ లోకల్ వేరియబుల్. సో మనకి ఇక్కడ డి అనే వాల్యూని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ డి తీసుకుని చెక్ చేసుకోండి, తర్వాత డేటా తీసుకుని చెక్ చేసుకోండి, మీకు వేరియేషన్ అనేది అర్థమవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామింగ్లో ఎప్పుడైతే మనం అవన్నీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ చెక్ చేస్తామో అప్పుడు మన ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో యాక్చువల్గా ఇక్కడ నేను కంపైలేషన్ మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇంట్ మెయిన్ అనే దాని దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకుంటున్నామో ఆ వేరియబులే మనం ఇక్కడ తీసుకోవాలని ఏమీ లేదు. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ డి ఈక్వల్ టు 10 తీసుకున్నాం. సో 10 అనే వాల్యూ వచ్చి డిలోకి అసైన్ అవుతుంది. డిలో అసైన్ అయిన తర్వాత చేంజ్ ఆఫ్ డి అని చెప్పి నేను డి అనే వాల్యూని ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసిన తర్వాత సో ఈ ఆర్గ్యుమెంట్లో ఉన్న వాల్యూ దెన్ కంపైలర్ గోస్ టు చేంజ్ అనే ఫంక్షన్కి మూవ్ అవుతాం. చేంజ్ అనే ఫంక్షన్కి మూవ్ అయిన తర్వాత ఈ డేటా అనే వేరియబుల్లోకి మనం ఈ పంపించిన వాల్యూ వస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ మనం సెండ్ చేసిన వాల్యూ 10. సో ఇక్కడ డేటాలోకి ఎంత వస్తుంది? 10. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? డేటా ఈక్వల్ టు 5. బట్ ఆల్రెడీ డేటాలో ఎంత ఉంది? 10 ఉంది. ఆ 10ని నేను రీప్లేస్ చేస్తున్నాను. దెన్ డేటా ఈక్వల్ టు 5 రీప్లేస్ అయిపోయింది. అగైన్ ఇక్కడ నుంచి మనం ఏమీ రిటర్న్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ అది. మనం ఇక్కడ నుంచి డేటాని రిటర్న్ చేస్తే కనుక దెన్ ఇక్కడ మనకి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఆ వాల్యూని మనం డిలోకి స్టోర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యూజ్ చేసే స్టేట్మెంట్ డి ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ డి అన్నాం అనుకోండి. సో ఇక్కడ డి అనే వాల్యూలోకి వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాని నుంచి ఇక్కడ మనం రిటర్న్ చేసిన వాల్యూ డిలోకి స్టోర్ అవుతుంది. బట్ నేను ఏమి చేంజ్ చేయలేదు. సో యాజ్ టీజ్ ఇక్కడ ఏదైతే ఉందో డేటాలోకి వాల్యూని అసైన్ చేశాను. సో మీరు ఇక్కడ సేమ్ వేరియబుల్ కనుక తీసుకుంటే ఆ వేరియబుల్ని గ్లోబల్ వేరియబుల్గా కనుక డిక్లేర్ చేస్తే మనకి వాల్యూ ఆఫ్ ది డి ఈజ్ అని చెప్పి, వాల్యూ ఆఫ్ ది డేటా ఈజ్ అని చెప్పి మనం ఇక్కడ డేటా తీసుకుంటాం. సో మీరు ఇక్కడ ఓన్లీ డేటా వేరియబుల్ తీసుకుంటే ఇక్కడ డేటా ఈజ్
అగైన్ డేటా అని చెప్పి మనం తీసుకుంటాం. సో డోంట్ కన్ఫ్యూజ్. మనం ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ఎంటైర్ ప్రోగ్రామ్ డేటా అనే వేరియబుల్తో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డి అనే వేరియబుల్తో నెక్స్ట్ డేటా అనే వేరియబుల్ ఇక్కడ తీసుకుని చెక్ చేసుకోండి. మీకు రెండు వేరియేషన్ తెలిస్తేనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వాల్యూ అనేది మనం చేంజ్ అవ్వడం లేదు. మనం ప్రీవియస్గా ఫ్లో చార్ట్ లాంటిది ఒక సింపుల్ డయాగ్రామ్ చూసాం. సో అందులో ఏం చెప్పుకున్నాం? సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం. ఒరిజినల్ వాల్యూని చేంజ్ చెయ్యకుండా చేసేది కాల్ బై వాల్యూ. ఒరిజినల్ వాల్యూని చేంజ్ చేసేది కాల్ బై రెఫరెన్స్. సో అలా మనం తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి 2 వాల్యూస్తో మీరు కంపేర్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కాల్ బై వాల్యూ. నెక్స్ట్ కాల్ బై రిఫరెన్స్ అంటే మనం ఆటోమేటిక్గా ఏం యూజ్ చేస్తాము? అడ్రస్ యూజ్ చేస్తాం. సో అడ్రస్ యూజ్ చేయాలి అంటే నెక్స్ట్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. Okay, call by reference, hash include iostream.h. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మోడల్లో చూపిస్తున్నాను. యూజర్ డిఫైన్ ఫంక్షన్ బిఫోర్ తీసుకున్నాను అండ్ ద మెయిన్ ఫంక్షన్ నెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇలా కూడా ఒకసారి చెక్ చేయండి. అదర్ దాన్ మెయిన్ ఫంక్షన్ బిఫోర్ అండ్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ నెక్స్ట్. void swap of int asterisk x comma int asterisk y. Okay, so the next another variable swap అని చెప్పి ఆర్ టెంపరరీ అని చెప్పి మనం ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చూద్దాం. ఎక్స్ని టెంపరరీగా ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ యొక్క అడ్రస్లోకి వై యొక్క అడ్రస్ని ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ వై యొక్క అడ్రస్లోకి స్వాప్లో ఉన్న ఎలిమెంట్ని అసైన్ చేస్తున్నాను. సో దెన్ మనకి 2 ఎలిమెంట్స్ అనేవి ఎక్స్చేంజ్ అయినాయి. సో మనకి ఈ ఫంక్షన్ని కాల్ చేయాలి అంటే ఓన్లీ మనం మెయిన్ నుంచే కాబట్టి కాల్ చేసేది. సో మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. దెన్ ఇంట్ ఏ ఈక్వల్ టు 50, బి ఈక్వల్ టు 10. నెక్స్ట్ స్వాప్ ఆఫ్ ampersand a comma b, ampersand a comma ampersand b. నేను ఇక్కడ పంపించేవి ఏంటి అంటే ఏ అడ్రస్ బి అడ్రస్. దట్ ఈస్ ampersand ఈజ్ నథింగ్ బట్ అడ్రస్. ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ బి వేరియబుల్ యొక్క అడ్రస్ని సెండ్ చేస్తున్నాను, నాట్ వాల్యూస్. ఓకే, అది మీరు నోటీస్ చేయాలి. సో అడ్రస్ని సెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ ఈస్ next value of b is, సో ఇలా మనం ఏం తీసుకుంటాము అంటే రెఫరెన్స్ యూజ్ చేసి అడ్రస్ యూజ్ చేసి మనం కాల్ బై రెఫరెన్స్ అని తీసుకుంటాం. సో మొత్తం మనకి కాలింగ్ ఫంక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 టైప్స్. దట్ ఈస్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రెఫరెన్స్.